గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అన్నదానం చేయడమే కాదు, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మా వాలంటీర్ ద్వారాకి వస్తే ఒక వాలంటీర్ బ్యాగ్ వీల్ తీసుకొని ఎండనక వాననక బ్యాగ్ తగిలించుకొని ఒక స్విగ్గీ జొమాటో లాగా వెళ్ళి తిరిగి పనిచేశాడు. కానీ స్విగ్గీ జొమాటో వాళ్ళకైనా ఇన్సెంటివ్స్ వస్తాయి, మా వాళ్ళకి ఏమీ రావు. దానిపైగా వస్తే మన సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటారు. సెంటర్ ఇన్ఛార్జెస్ వాలంటీర్స్ మానిటర్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ పొద్దున్న లేచిన కానించి వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఫ్యామిలీస్ చూసుకోవాలి, అట్లే వ్యవస్థని కాపాడుతూ రావాలి. వాళ్ళకి ఎన్ని విధాలు ఎన్నున్నా ఎప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి జనాలతోనే ముందుకే వచ్చారు. ఇంకా దానిపైకి వస్తే కోర్ టీమ్ అనేది ఒక ఐటీ సెక్టార్ లాగా ప్రతి ఒక్కటి బాధ్యతగా నెరవేరుస్తుంటారు. వాళ్ళకి ఎన్ని విధాలుగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో నుంచి టాప్ లెవెల్లో దాకా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళ ఒక బాధ్యతని చాలా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. వీటన్నిటినీ వెంటాడే ఒక సమస్య ఉంది. ఆ సమస్య 2 సమస్యలు ఉంది. అది వాలంటీర్ అవ్వచ్చు, సెంటర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, కోర్ కమిటీ అవ్వచ్చు. మనం చేసే సేవ నలుగురికి ఉపయోగపడిద్దా లేదా, మనం చేసే సేవ మన నందమూరి తారక రామారావు గారు గుర్తిస్తారా లేదా. ఇంకపోతే ఒక ఎన్టీఆర్ మీట్ అనే చిన్న ప్రోగ్రామ్ కి మనం ఇంత పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు ఒక ఊరు వాడ లైఫ్ స్టైల్ స్పాన్ కి ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉండాలి?